ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3.5 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ చూపించిపోతున్నాను. అందులోనే ఇప్పుడు మనం చూస్తుంది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. సౌత్ వైపు ఒక రోడ్డు, ఈస్ట్ వైపు ఒక రోడ్డుతో అయితే ఉంటుంది, 40 ఫీట్ రోడ్స్ తోటి. సో హౌస్ అయితే చూపిస్తాను, ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలోని, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇది 3.5 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది అంటే 171 గజాల కింద కూడా చెప్పుకోవచ్చు. కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 31 × 49.7 అయితే ఉంటుంది. 31 ఫేసింగ్ వస్తుంది, 49.7 అన్నది లోత్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఒక 16 అడుగులు పొడవుతో 10.8 వెడల్పుతో పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే తీసుకున్నారు దీనికి. అండ్ ఇందులో ఏంటంటే మనకి వుడ్ వర్క్ అనేది చేయలేదు. వుడ్ వర్క్ ఏంటంటే కస్టమర్కి ఏదైనా కావాలి అనుకున్నట్లయితే తర్వాత అయితే చేయించుకోవాలి. ప్రస్తుతానికి అయితే వుడ్ వర్క్ అనేది చేయలేదు ఇందులోని. అండ్ ఇక్కడ బోర్ కూడా ఇచ్చేసారు. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని. డిటిసిపి లేఅవుట్లో అయితే ఉంది ఇది. ఒక 3 అడుగుల ప్లేస్ అనేది ఇటువైపు అయితే వదిలేశారు ఉత్తరం పక్కన. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది. సో స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చాము. ఇందులో ఏంటంటే హాలు డైనింగ్ రెండు కంబైన్గా తీసుకున్నారు. అందువల్ల మనకి ఏంటంటే స్పేషియస్ లుక్ అయితే వస్తుంది దీనికి. సో అదిగోండి, సౌత్ సైడ్ కూడా గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ కూడా ఇచ్చారు అక్కడ. సీలింగ్స్ మ్యాక్సిమం అన్నీ కూడా డీసెంట్గా ప్లెయిన్గానే ఉంటాయి. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన విండోస్ అనేవి చాలా పెద్ద విండోస్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ అదంతా కూడా మనకి ఏసీ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. యూపీవీసీ విండోస్ మంచి హెవీగా అయితే ఉన్నాయి అవి కూడాని. అండ్ ఇక్కడ టీవీ అయితే వస్తుంది యూనిట్ అనేది. సో అక్కడ డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవడానికి ప్లేస్ అనేది. ఇదంతా కూడా మనకి 12 4 × 22 సైజులు అయితే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం అంతా, డైనింగ్ హాలు మొత్తం అంతా. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది పక్కనే పూజా రూమ్ కూడా కనపడుతుంది చూడండి. వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు, వుడ్ వర్క్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది హౌస్ అనేది. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ డార్క్ టైప్లో అయితే ఎక్కడ వాడలేదు, అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు. 8 × 9 సైజ్ కిచెన్ ఉంటుంది. పూజా రూమ్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక 3 8 × 4 10 సైజులో ఒక పూజా రూమ్ ఇచ్చారు. చూపిస్తున్నాను చూసుకోండి. సో సింపుల్గా ఒక 3-4 మెంబర్స్ అయినా కూడా కూర్చోవచ్చు ఇక్కడ. పూజా రూమ్ బ్యాక్ సైడ్కి ఉంది, అంటే ఫ్రంట్ సైడ్ కాకుండా రెగ్యులర్గా కాకుండా కొంచెం బ్యాక్ సైడ్కి అయితే తీసుకున్నారు. అండ్ ఇది సౌత్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు ఒక 4.5 అడుగులు పైన వదిలేశారు ఈ పక్కన. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. ప్లేస్ అనేది ఎక్కడ ఇరుగ్గా అయితే లేదు. ఒక 2 అడుగుల ప్లేస్ అనేది దక్షిణం పక్కన వదిలేరు. అండ్ పడమర పక్కన కూడా 2 అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇది సీలింగ్ ఇది. ఇటువైపు కూడా మనకి గేట్ ఇచ్చేసారు చూసుకోండి. అటువైపు నుంచి కూడా మనకు రావచ్చు. అంటే ఇది సౌత్ ఫేసింగ్ వాళ్ళకి బాగుంటుంది, ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది డిటిసిపి లేఅవుట్. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నట్లయితే కనుక ఒక పావు గంట అయితే పడుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. దీనికి లోన్ కూడా ఈజీగానే వస్తుంది. రేరా అండ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. అండ్ ఇదే పెద్ద రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 17 అడుగులు పొడవు ఉంటుంది, 13 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది టాప్లో సీలింగ్ పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారు. పీవీసీ కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది. విండోస్ కూడా ఈ రూమ్ తగ్గట్లుగానే ఉన్నాయి చూడండి. చిన్న విండోస్ అట్లా కాకుండా కొంచెం పెద్ద విండోస్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ టీవీ యూనిట్ అవసరం అయితే ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రూమ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి. 13 × 17 అంటే చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. మనం ఫ్యూచర్లో పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్నట్లయితే ఏరియా అంతా కూడా హోమ్ థియేటర్ రూమ్ మాదిరిగా ప్లాన్ చేసుకోవచ్చు. టోటల్గా 3.5 సెంట్లు ఫ్రెండ్స్. ఇది 171 గజం అయితే వస్తుంది. సో ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది. 5 10 × 6 సైజులు అయితే ఉంటుంది. ఇచ్చిన 2 బాత్రూమ్లు కూడా చాలా పెద్దవి ఇచ్చారు వీళ్ళు. అండ్ సూట్స్ ఇవన్నీ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ వాడారు. సో ఏదన్నా మనకి మార్కెట్కి వెళ్ళాలనుకున్న సామాన్ ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఒక 10 మినిట్స్లో అయితే మనం తెచ్చుకోవచ్చు.
పీస్ఫుల్గా ఉండాలి మనకి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ యూజ్ చేశారు. పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 72 lakhs చెప్తున్నారు, 72 లక్షలు చెప్తున్నారు. సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్, ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. ఎవరైనా తీసుకుందామో అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఈ రూమ్ కూడా పెద్దది, ఇది 11x11 సైజ్ రూమ్. ఇది 2 రూములు కూడా పెద్దవి ఇచ్చారు. అండ్ ఈ పక్కన విండో, ఇది చూడండి విండో అనేది ఎంత పెద్దగా ఉందో. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సేమ్ మనకి ఆ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో ఇంచుమించు అదే ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా. 2 కూడా పెద్దవి ఇచ్చారు వీళ్ళు. పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాము. బయట ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ప్లానింగ్ అనేది 31x49 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు, ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే హాలు అండ్ డైనింగ్ 2 కంబైన్కి అయితే తీసుకున్నారు. సో కిచెన్ పక్కనే పూజా రూమ్ అయితే ఉంటుంది, అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈ పక్కనే, చూసుకున్నారు కదా. అండ్ మాస్టర్ బెడ్రూము, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఒకసారి ఓవరాల్గా మొత్తం ప్లానింగ్ అంతా కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో డిజైన్స్ కావాలి అన్న కూడా మేము చేస్తాము, ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా ప్లాన్స్ కావాలంటే కనుక. సో చాలా వరకు వీడియోస్ కొన్ని అయితే హోల్డ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని సిటీస్లోంచి హౌసెస్ అనేవి త్వరలో పెడతాం అవి కూడా. పదండి ఒకసారి దీనికి వాష్ ఏరియా కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. వాష్ ఏరియా కాదు, కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు, అది ఒకసారి చూపిస్తాను చూడండి. మెట్లకి గోడకి కాంపౌండ్ అనేది ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు, విడిగానే ఉంది. సో ఇదిగోండి అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్. ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, ఇది ఇరుగ్గా అయితే ఏమీ లేదు, చాలా పెద్దగా అయితే వచ్చింది. ఇది ఇంచుమించు 6x5 సైజ్ వస్తుంది చూసారా, ఆ సైజులో అయితే ఉంది ఇది. అండ్ మిడ్ ల్యాండింగ్ కింద మోటార్ తీసుకున్నారు. పదండి పైకి అయితే వెళ్దాం మనం. సో లాస్ట్ టైం మనం వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ పెట్టాం కదా, అవి కూడా దీనికి పక్కన అయితే ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది, మన ఛానల్లో లాస్ట్ టైం పెట్టాము వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేవి. సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం. టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక వైజాగ్ స్టీల్ అయితే చేశారు వీళ్ళు, మొత్తం ఐరన్ అంతా కూడా వీళ్ళు. అండ్ కాలమ్స్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి 9x12 సైజ్లోని. అండ్ ప్లంబింగ్ మొత్తం పైప్స్ కానీ అండ్ ఆ ట్యాంక్ కానీ ఆశీర్వాద్ యూజ్ చేశారు వీళ్ళు. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాము. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది.